వర్మ గారు, ఉమ్, శ్రీనివాసరెడ్డి గారు ఒకటి రెండు ప్రస్తావించి మీరు విచారించారా? మీ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అని అనడం ఏదైతే ఉందో గురిగింది సామెత అండి అది. అసలు ఏ రోజైనా 5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సంఘటన మీదైనా ఖండించారా? ఆయన డ్రైవర్ను చంపేస్తే సుబ్రహ్మణ్యాన్ని చంపడం అన్యాయం అన్నారా? లేదా డాక్టర్ సుధాకర్ని చంపేస్తే అన్యాయం అన్నారా? లేదా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు రాజకీయ దుర్మార్గాలు, లేదా రాజకీయ కక్షలతో చేస్తుంటే ఇది తప్పు అని ఏ రోజైనా మన కార్యకర్తలు హెచ్చరించారా? వారు మళ్ళా మీరు అది చేయలేరు, ఇది చేయలేరు, మీరు విచారించడం జనం నవ్వుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మీ మీద ఎవరు ఏడుస్తారండి? ప్రతిపక్షం మీద ఎవరు ఏడుస్తారు? అయిపోయింది, అది సచ్చిన పాము అనేది తెలుస్తుంది. నేనేమంటున్నానంటే, మీరు సచ్చిన పాముగా ఉండొద్దు, యాక్టివ్ గా ఉండండి. ఒక 5 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు మీ పార్టీని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఎందుకు మనం ఈ దుస్థితిలోకి వచ్చాము, 5 సంవత్సరాలు ఏం చేశాము, రాత్రులు పండుకొని గుండెల మీద చేసుకుని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించమనండి. ఆలోచించి ఆయన ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజా జీవనంలో ఆయన యాక్టివ్గా ఉండమనండి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీయమనండి. బెంగళూరు వెళ్ళిపోవడం, తాడేపల్లికి రావడం, ఇంకెక్కడికి వెళ్ళడము, సరే ఆయనకి స్వేచ్ఛ ఉంది, ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు. కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏదైతే ఉందో ఈరోజు ఎవరు ఏడుస్తున్నారండి? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఎవరు ఏడుస్తున్నారు? హైకోర్టుకు పోయి న్యాయస్థానాలకి ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు న్యాయస్థానాలకి ఏడుస్తున్నారు? ఇదో మీరు మర్చిపోయి మీ మీ ముందు సవాళ్లు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీ ముందు సవాళ్లు ఉన్నాయి, అధికారంలో ఉండే మా కూటమి ముందు కూడా సవాళ్లు ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము ఇచ్చిన హామీలు సూపర్ 6 ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థికంగా దుర్మార్గం జరిగే, ఆర్థికంగా విధ్వంసం జరిగింది. దాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టాలా, ముందుకెళ్లాలా, అవన్నీ కూడా కూటమి ముందు సవాళ్లు ఉన్నాయి. అందులో ఎన్నో అనుమానం లేదు. అసలు మీ సవాల్ ఏమిటి? ఒక రాజకీయ పార్టీగా నిలబడగలవా? ప్రజల మధ్య మనం పోగలవా? మనం రాజకీయ సిద్ధాంతాలను ముందుకు చేసినప్పుడు అది మేము ముందుండే సవాల్. ఈ రోజు కూటమి ముందు సవాలు రాష్ట్రాన్ని ఏ విధంగా సరైన గాను నడిపించాలా, ఏ విధంగా నిలబెట్టాలా, అది సవాల్ ఉంది. మేమేమి తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ సవాళ్ళన్నీ చాలా తీవ్రమైన సవాళ్ళు. రెండవది, నేనేమంటున్నా అంటే, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజము, కానీ ఆత్మ పరిశీలన ఉండాలా. మేము 2 సీట్లు గెలుచుకున్నాం లోక్సభలో. వర్మ గారు మీకు తెలుసు కదా, 2 సీట్ల నుంచి ఈ రోజు మేము 3వసారి కేంద్రంలో అధికారానికి వచ్చాం, అనేక రాష్ట్రాల్లో తిరిగి అధికారాలకు వచ్చాం. కొత్త రాష్ట్రంలో ఒరిస్సాలో మేము ఈ రోజు 21 పార్లమెంట్ సీట్లకి 20 గెలుచుకున్నాం. అక్కడ అధికారంలో వచ్చాం, రాష్ట్ర అధికారంలో వచ్చాం. ఎప్పుడు ఆత్మ పరీక్షలు చేసుకున్నప్పుడు, ప్రజల గురించి ఆలోచించినప్పుడు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వైసీపీ ముందు ఆ పరిస్థితి లేదు. ఏం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో? ఎక్కడికో ఒక కుటుంబం కాశీలోకి పోయి తలదాచుకున్నదండి. 5 సంవత్సరాలు కాశీలో ఉన్నారు. తిరిగి కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఒక మహిళ అనేక సంవత్సరాలుగా చిన్న హోటల్ పెట్టుకుంటే ఏదో సోషల్ మీడియాలో వచ్చి ఉంటే ఆ ట్వీట్ ని, ఆ యొక్క దాన్ని షేర్ చేసిందని ఆ మీద దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ మనకి ఆత్మ విమర్శించలేదా? కొంతమంది శ్రీనివాసరెడ్డి గారు, ఆపండి సార్, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఆపండి, మీరు ఆపండి. మాట్లాడండి, మీరు మాట్లాడి మీ అధికార పార్టీ ప్రతినిధులు సార్ వర్మ గారు ఆపండి, మీరు మాట్లాడుతున్న ప్రశాంతంగా ఎలా? ఒక్కసారి ఆగండి. నేను చెప్పేది వర్మ గారు, కొంతమంది శ్రీనివాసరెడ్డి గారు అయితే కొంత పద్ధతిగా మాట్లాడతారు, కొన్ని విమర్శల మీద తిప్పి కొడుతుంటారు. కానీ కొంతమంది వైసీపీ ప్రతినిధులు గత 5 సంవత్సరాల్లో మాట్లాడిన మాటలు, లైవ్ లో వచ్చి మాట్లాడిన మాటలు, ఆ నాగార్జున యాదవ్ అనే అతను ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడు, ఎంత వ్యక్తిగత విమర్శలు చేస్తాడు, ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడు. అతను తలుచుకుంటే అసలు జైల్లో వేసి చూపించు. కానీ ఏం చేశారు? 41 నోటీస్ ఇచ్చారు, సమాధానం చెప్పబోయని చెప్పారు. అంత అసహ్యంగా మాట్లాడిన అధికార పార్టీ ప్రతినిధి వైసీపీ ప్రతినిధిని నేను ఇప్పటి వరకు చూడలేదు.
బహిరంగ సభల్లో ఆ రోజు ఎన్నికల సందర్భంగా మాట్లాడి వీడియోలు చూస్తే అతను కనీసం సంస్కారం ఉందా అనేది, అసలు చదువు ఉందా అతనికి, అర్హత ఉంది, అసలు మాట్లాడే అర్హత అనుమానం వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల నుండి మనం పునరాలోచన చేసుకోవాలా, వైసీపీ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మీరు ప్రాబ్లమ్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం, అసలు ఎగ్జిస్ట్ అవుతుందా ఈ రాజకీయ పార్టీ అనే సమస్యలో ఉంది, మాయమైపోయే సమస్యలో ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏమి చేయాలని ఆలోచించాలి తప్ప మీరు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ మీద, పురంధేశ్వర్ గారి మీద పడి ఏడిస్తే ఏమవుతుందండి, ఏం జరుగుతుంది? మీరు ఆలోచించుకోండి, పరిశీలన చేస్తాను. నేను చెప్తున్నానండి.